వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. అమెరికా అధ్యక్షుడికి భయం పట్టుకుందా? స్నేహితులు అవసరమయ్యారా? మొన్నటి వరకు శత్రువులుగా ఉన్న మిగతా యూరప్ దేశాలన్నిటినీ ఇప్పుడు ఎందుకు అర్జీ పెట్టుకుంటున్నాడు? ఏమని అప్పీల్ చేస్తున్నాడు? యుద్ధం చేయడం ఇబ్బంది పడుతుందా, లేదంటే ప్రస్తుత పరిస్థితులను ట్యాకిల్ చేసి తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇబ్బంది పడుతున్నాడా? రాజకీయ అనుభవ రాహిత్యం, దుందుడుకుతనంతో ఈ పరిస్థితులు వచ్చాయా? సో ఒకసారి పాయింట్ చూసుకుంటే, ట్రంప్ ఏమంటున్నాడు, ఇరాన్ ప్రతిఘటన చాలా దారుణంగా ఉంది, ఇరాన్ ని మనం ఆపాలి, అందరం కలిసికట్టుగా పోరాడదాం రండి, ఇరాన్ మీదకి వెళ్దాం రండి అని నాటో పిలుస్తున్నాడు. నాట్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మొన్నటి వరకు ఏమన్నాడు, నాటో నాకు అవసరం లేదు, మీరు అమౌంట్ పే చేస్తే తప్ప నేను మిమ్మల్ని సెక్యూర్ చేయలేను, అసలు మీతో నాకు ఫ్రెండ్షిపే అవసరం లేదని చెప్పాడు. ఫ్రెంచ్ అధ్యక్షుడిని ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. జపాన్ ని పట్టించుకోలేదు, ఆస్ట్రేలియాని పట్టించుకోలేదు, ఈవెన్ బ్రిటన్ కూడా తిట్టాడు. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బ్రిటన్ కూడా అమెరికాలో భాగమే. బ్రిటిష్ వాళ్ళే బ్రతకడం కోసము మనకు యుఎస్ వెళ్ళారు, వాళ్ళు వీళ్ళు వేరు కాదు. సో వాళ్ళు చెప్పింది కూడా వినలేదు, వాళ్ళు చెప్పింది కూడా పట్టించుకోలేదు. సో అందరినీ దూరం చేసుకున్నాడు. కెనడానైతే నువ్వు మా కాలనీరా బాబు, నీకు సపరేట్ కంట్రీ వద్దు, నువ్వు మాలో భాగంగానే ఉండు అని చెప్పాడు. గల్ఫ్ని అలాగే ఇన్సల్ట్ చేశాడు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత యుద్ధం అనేది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్కి వచ్చాక అప్పుడు దేశాలన్నీ అవసరమయ్యాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎంత బలవంతుడైనా, ఎంత తెలివి గలవాడైనా, ఎంత బాహుబలి అయినా సైన్యం ఉండాలి, పక్కన మిత్రుడు ఉండాలి. ఆడ బలహీనుడో బలవంతుడో ఎవరో ఒకరు మనతో ఉంటే తప్ప మనకు మోరల్ స్ట్రెంగ్త్, సోషల్ స్ట్రెంగ్త్, ఫినాన్షియల్ స్ట్రెంగ్త్, ఆర్మ్డ్ స్ట్రెంగ్త్ ఉండదు. రామాయణంలో మాట్లాడుకుంటే రాముడు యుద్ధం గెలవడానికి సైన్యం అవసరంలే, కానీ ఉడత కూడా సాయం చేసింది. కానీ మనం శత్రుత్వం పెట్టుకుంటే ప్రతి చిన్న వాళ్ళు కూడా మనకు శత్రువులుగా మారినప్పుడు, అది గుంపుగా తయారైనప్పుడు పెద్ద పెద్ద టాస్కులు ఫినిష్ చేయాలంటే అది అమెరికన్ ప్రెసిడెంట్కైనా ఇంకెవరికైనా చాలా చాలా ఇబ్బంది. బలం అన్ని చోట్ల పనికిరాదు. ఈ విషయం తెలియని ట్రంప్ అనవసరమైన విరోధాలు పెట్టుకొని అందరినీ దూరం చేసుకొని ఒంటరైపోయాడు. అమెరికాకున్న వాల్యూని, హై స్టేటస్ ని వీక్ చేశాడని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితి అమెరికాకు రావడానికి రష్యా, చైనా ఖచ్చితంగా వ్యూహం పన్నిందని, తర్వాత పద్మవ్యూహం గీసిందని, దాన్ని ఏర్పాటు చేసిందని మనకు అర్థం అవుతోంది. ఎందుకంటే రష్యా సఫర్ అయ్యేటప్పుడు సైకిక్ ఆనందం పొందాడు ట్రంప్. బట్ ఇదే పరిస్థితి ట్రంప్కి వచ్చేసరికి అతను తట్టుకోలేక అరుస్తున్నాడు. పుతిన్ యుద్ధంలో ఏ రోజు కూడా టంగ్ స్లిప్ అయ్యి ఏ మాట మాట్లాడలేదు, బట్ ట్రంప్ మాత్రం అరుస్తున్నాడు. చైనాకు, రష్యాకు సుపీరియారిటీ కావాలి ప్రపంచం మీద, సుపీరియర్ గ్రిప్ కావాలి వరల్డ్ మీద, అందుకోసమే ట్రంప్ను వీక్ చేస్తున్నారు అనుకోవచ్చు. సో ట్రంప్ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అతను ఒక్కడే ఇంతవరకు చేసినా ఇక నుంచి అయినా సరే డెమోక్రాటిక్ గా అతని దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మినిస్ట్రీ కానీ, గవర్నమెంట్ ఎలైట్స్ గ్రూప్ కానీ, బ్యూరోక్రసీని కానీ దగ్గర తీసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి టేబుల్ మీటింగ్స్ పెట్టి డెసిషన్లు తీసుకునే అవకాశం ఉంటుందేమో చూడాలి. సో మిత్రులు శత్రువులు అవడం ఒక బాధ అయితే, ఇప్పుడున్న శత్రువులను మిత్రులు చేసుకోవడానికి ప్రయత్నించడం ట్రంప్కి ఇంకో బాధ వచ్చింది. ఈవెన్ చైనాను కూడా బతిమలాడుతున్నాడు. ఏమని? హర్ముజ్ స్ట్రైట్ నుంచి మీకు 90% ఆయిల్ రిసోర్సెస్ రీచ్ అవుతా ఉన్నాయి, మీరు కూడా ఇందులోకి రండి, ఇరాన్ ని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయాలి, లేకుంటే వరల్డ్ వైడ్ గా అది ట్రబుల్ అవుతుందని చెప్పి అన్నాడు. ఆస్ట్రేలియాని అడిగాడు, ప్లీజ్ హెల్ప్ మీ అని. తర్వాత జపాన్ అడిగాడు, ఎవరిని అడిగినా ఏ లాభం లేదని చెప్పి చివరికి మనకు జిన్పింగ్ దగ్గరికి వెళ్ళాడు. జిన్పింగ్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నట్టు తెలియడంలే. సో మీరు ఒంటరిగా ఆలోచించినప్పుడు అది ఏ విధంగానూ ఉపయోగపడకుండా వీక్ అవుతుంది. సో మీరు ఒక డెమోక్రటిక్ మెథడ్ లో ఒక యూనియన్ గా ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ అండ్ వర్క్ఫుల్, అండ్ రిజల్ట్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది, సక్సెస్ అవుతారనేది ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే ట్రంప్ ఒక సైడ్ ఏమంటున్నాడు, యుద్ధం వద్దు, యుద్ధం ఆపుదాం, మనమందరం రండి, నా ఒక్కడి వల్ల అవడం లేదు, మా అబ్రహాం లింకన్ అని అది అని ఇదని ఏదో చెప్తున్నాడు పైకి. బట్ ఇక్కడ ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది. పీస్ అప్పీల్ చేస్తున్నట్టే మాట్లాడుతూ మిగతా దేశాలందరినీ కలిసికట్టుగా రండి, ఈ సిచ్యువేషన్ ని ఫేర్ చేద్దాం, ఈ యుద్ధాన్ని ఆపేద్దాం అని చెప్తున్నాడు. కానీ ఇంకొక సైడు ఇరాన్ మీద అరవీర భయంకరంగా గడిచిన 24 గంటల్లో దాడులు జరిగాయి.
అవి ఏ విధంగా దాడులు జరిగాయో, దానివల్ల ఇరాన్కి ఎలాంటి ప్రమాదం ఉందో, ఇరాన్ ఏ పరిస్థితుల్లో ఉందో అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ.